సాయిరామ్. నేను మీ విశ్వకర్మ వాస్తు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు టాపిక్ ఏంటంటే యాక్సిడెంట్స్, సడన్ యాక్సిడెంట్స్. పుట్టిన వాళ్ళు ప్రతి ఒక్కరికి కూడా పుట్టేటప్పుడే ఒక ఎక్స్పైరీ డేట్తో వస్తారు. అంటే ఈ భూమిపైన ఉన్న ప్రాణం ఉన్న ప్రాణం లేని వస్తువులకైనా కూడా ప్రతిదానికి కూడా ఒక ఎక్స్పైరీ డేట్ అంటూ ఉంటుంది. ఎక్స్పైరీ డేట్ అయిపోగానే ఒక సెకండ్ కూడా ఉండరు, వెళ్ళిపోవాల్సిందే. ప్రతి వస్తువు కూడా ఒక ఎక్స్పైరీ డేట్ ఉంటుంది. మందులకు ఎలా ఎక్స్పైరీ డేట్ ఉంటుందో మెడిసిన్స్కి, అలా ప్రతిదానికి ప్రాణం ఉన్న దానికైనా ప్రాణం లేని దానికైనా ప్రతిదానికి కూడా ఒక ఎక్స్పైరీ డేట్ అంటూ ఉంటుంది. ఎక్స్పైరీ డేట్ అయిపోగానే ఒక క్షణం కూడా ఆగడానికి వెళ్ళిపోవాల్సిందే. ఎంత టెక్నాలజీ ఉన్నా, ఎంత డాక్టర్లు, ఎంత మెడిసిన్స్ ఉన్నా అలా వెళ్ళిపోవాల్సిందే. ఎక్స్పైరీ డేట్ కంటే ముందు కూడా కొంతమంది వెళ్ళిపోతూ ఉంటారు. దుర్ఘటన వల్ల, అంటే యాక్సిడెంట్ జరిగి అర్ధరాంతరంగా చచ్చిపోతూ ఉంటారు. ఒకటి, మధ్యకాలంలో ట్రాఫిక్ విపరీతంగా పెరిగిపోయింది. విపరీతం అంటే అతి విపరీతంగా ట్రాఫిక్ పెరిగిపోయింది. 2 వీలర్లు అనండి, 4 వీలర్లు అనండి, ఎక్కడ చూసినా ఫుల్ ట్రాఫిక్. ఒకప్పుడు అసలు 2 వీలర్ కొనాలంటేనే చాలా ఇబ్బందిగా ఉండేది. లోన్ రావడం, లోన్ గ్యారంటర్ కావడం. ఇప్పుడేంటి, ఒక క్రెడిట్ కార్డు ఉంటే 4 వీలర్ కూడా ఇంటికి పంపించేస్తారు. సో దాంతో ప్రతి ఇంట్లో ఎంతమంది ఉన్నారో అన్ని 2 వీలర్స్, అన్ని 4 వీలర్స్ కూడా ఉంటున్నాయి. కామన్ అయిపోయింది ప్రతి ఇంట్లో కూడా. 1-2 కార్లు, ప్రతి వాడికి కూడా ఒక 4 వీలర్ అంటూ ఉంది. 2 వీలర్ అంతే జుమ్మని అలా వెళ్ళిపోతుంటారు. నేను వెళ్ళిపోవాలి అంతే, వెనకూడ ఏమైనా పర్వాలేదు. కారు తగిలింది అనుకోండి, కారు అని పట్టుకొని కొట్టేస్తారు. ఇంకా తప్పతుంది 4 వీలర్ అన్నట్టుగా. ఇప్పుడు ఎక్కడ చూసినా దోమలు చీమల్లాగా వెళ్ళిపోతున్నారు. అసలు లేని డిసిప్లిన్ అంటూ లేదు మన దగ్గర. ఇక్కడ మన దగ్గరే కాదు, ఎక్కడ కూడా ఇప్పుడు అంటే మన భారతదేశంలో లేని డిసిప్లిన్ అంటూ లేదు. లేని డిసిప్లిన్ ఉంటే ప్రతి వారు కూడా వాళ్ళ లేన్లో వెళ్తే యాక్సిడెంట్ అయ్యేదే కాదు. ముఖ్యంగా రాత్రిలో నైట్ డ్రైవింగ్ అతి డేంజరస్గా మారిపోయింది. ఒకప్పుడు సిటీలో లైట్స్, అంటే స్ట్రీట్ లైట్స్ చాలా తక్కువగా ఉండేది రోడ్డు పైన కూడా. ఆ రోజుల్లో కూడా హాఫ్ లైట్ అనే ఒక సిస్టమ్ని ఇంప్లిమెంట్ చేసేవాళ్ళు ట్రాఫిక్ డిపార్ట్మెంట్. అంటే హెడ్ లైట్కి హాఫ్ పెయింట్ వేసేవాళ్ళు. హాఫ్ పెయింట్ లేకపోతే పట్టుకొని ఫైన్ చేసేవాళ్ళు. చౌరస్తా దగ్గర, సిగ్నల్ దగ్గర హాఫ్ లైట్ పెయింట్ వేసేవాళ్ళు ఎప్పుడు నిలబడి ఉండేవాళ్ళు. వెహికల్ వెళ్ళగానే హాఫ్ లైట్ ఆ పెయింట్ వేసేవాళ్ళు, లేదా స్టిక్కర్ అని అతుకు పెట్టేవాళ్ళు. అది లేదనుకోండి, పట్టుకొని ఫైన్ వేసేవాళ్ళు. ఎందుకంటే ఆ కంటిపైన ఫుల్ వెలుతురు పడకూడదని అప్పుడు ట్రాఫిక్ డిపార్ట్మెంట్ ఒక రూల్ అప్పుడు ఇది. ఇప్పుడు ట్రాఫిక్ డిపార్ట్మెంట్ మరి ఎందుకు మర్చిపోయిందో, నెగ్లెక్ట్ చేస్తున్నారా, నెగ్లిజెన్స్ అర్థం కాదు. ఒకటి, లేన్ డిసిప్లిన్ లేదు. ఇంకోటి, నైట్ డ్రైవింగ్లో హాఫ్ గ్లాస్ పెయింటే లేదు అసలుకి. పైగా ఇప్పుడు డే ల్యాంప్ అని ప్రతి వెహికల్ కూడా డే ల్యాంప్, 2 వీలర్స్ కూడా డే ల్యాంప్ వచ్చింది. ఎల్లో లైట్, ఇంకోటి వైట్ లైట్, హాలోజన్ బల్బ్స్. అసలు ఆ కంటిపైన పడితే అసలు ప్యూపుల్ డైలైట్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది. ఎదురుగా ఏ వెహికల్ ఉందో మనకు కనపడదు. దాంతో ఎన్నో యాక్సిడెంట్సే కాకుండా కూడా కళ్ళపైన ఎఫెక్టు, చాలామంది కంటి ప్రాబ్లమ్స్ కూడా డెవలప్ అవుతున్నాయి. చిన్న వయసులో అద్దాలు వచ్చేస్తున్నాయి. క్యాట్రాక్ట్ ప్రాబ్లమ్స్, ఎన్నో హై ప్రాబ్లమ్స్. మరి ట్రాఫిక్ డిపార్ట్మెంట్ ఎందుకు నెగ్లెక్ట్ చేస్తుందో అంత పట్టదు ఇది. కనీసం హాఫ్ లైట్ అయినా చేస్తే బాగుండేది. లేన్ డిసిప్లిన్ మెల్లగా చేస్తే బాగుంటుంది. ముందు లేన్ డిసిప్లిన్, హాఫ్ లైట్ చేస్తే అసలు యాక్సిడెంట్ చాలా తగ్గుతాయి. వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ యాక్సిడెంట్ రావడానికి ఇది అని చెప్పచ్చు. మరి ఇంత టెక్నాలజీ పెరిగినప్పుడు కూడా ఆ డే లైట్ ఎందుకు పెట్టారో అర్థం కాదు. ఆ కంటిపైన పడి అసలు ప్యూపుల్ డైలైట్ అవ్వదు. డైలైట్ అయిపోయేలోప ఎక్కడ గుద్దేస్తారు. పక్కనున్న డివైడరే కనబడదు. ఆ డివైడర్కి అసలు రేడియం పెయింటే ఉండదు. తీసుకెళ్ళి ఆ డివైడర్ గుద్దేసి కింద పడిపోతారు.
దాంతో వెనక నుంచి పైన వెహికల్స్ వెళ్ళిపోతాయి, పెద్ద యాక్సిడెంట్, ప్రాణాలు పోతున్నాయి. ప్రెషియస్ ప్రాణాలు అన్నీ పోతున్నాయి. ఎవరైనా యాక్సిడెంట్ అయి ప్రాణం పోయింది అనుకోండి, ఇంట్లో ఫ్యామిలీకి ఎంత కష్టం అండి. అతనిపైన డిపెండ్ అయి ఉన్న వాళ్ళందరూ కూడా పరిస్థితి ఏంటి? చాలా ఘోరం కదా. పొద్దున వెళ్ళి మళ్ళీ ఇంటికి వస్తా అనుకునేవాడు నమ్మకం లేదు. ఇవన్నీ కూడా ట్రాఫిక్ కారణం, ట్రాఫిక్ డిపార్ట్మెంట్ నెగ్లిజెంట్ కారణం, నడిపించేవాడు నెగ్లిజెంట్ కారణం. ఇవన్నీ ఒక అవుతే వాస్తుపరంగా ఏమైనా కొంతమందికి ఏమవుతుందంటే అప్పుడప్పుడు టూ వీలర్ పైన ఒకరోజు వారానికి 2 సార్లు లేక ఒకసారి కింద పడుతూ ఉంటారు. లేదా దేనికో గుద్దేయడం, లేదా ఎవరో వచ్చి ఇతను గుద్దేయడం, 4 వీలర్ అయితే ఎక్కడో గుద్దేయడం, చిన్న చిన్న డెంట్స్ పడడం, ఇలా అస్తమానం జరుగుతూనే ఉంటుంది కొంతమందికి. ప్రతి నెలకి వారానికి ఒకసారి అలా జరుగుతుంది. కింద పడిపోవడం, చిన్నగా యాక్సిడెంట్ అవ్వడం, చిన్నవి అవుతూ ఉంటాయి. అంటే ఇవన్నీ కూడా ఒక వార్నింగ్. వాస్తు దోషం అంటే మన ఇంట్లో ఎక్కడైనా వాస్తు దోషం ఉందా అని చెక్ చేసుకోవాలి ఇలా జరుగుతూ ఉంటే. అంటే ఇప్పుడు ఇంత ట్రాఫిక్ పెరిగినా ప్రతి ఒక్కరికి కూడా యాక్సిడెంట్ అవుతుంది, అవ్వట్లే కదా. కొద్దిమందికి మాత్రమే అవుతుంది. కొద్దిమంది ఊరికే పడుతూ ఉంటారు. ఎన్నాళ్ళ నుంచో వెహికల్ నడిపిస్తున్నారు కానీ పడుతూనే ఉంటారు. అప్పుడప్పుడు స్కిడ్ అయిందని, ఎవరు అడ్డం వచ్చేసారు బ్రేక్ కొట్టారని, లేదా ఎవరైనా తప్పించడానికి నేను బ్రేక్ కొట్టి ఇలా పడిపోయానని, కారణం ఏమైనా ఉండొచ్చు. అస్తమానం ఇలా దెబ్బలు తగులుతూ ఉంటాయి. కార్కి మోటార్ సైకిల్ డెంట్లు పడుతూనే ఉంటాయి. అలాంటప్పుడు అసలు ఇంట్లో, మన ఆఫీస్లో కానీ ఇంట్లో కానీ ఎక్కడైనా వాస్తు దోషం ఏమైనా ఉందా అని ఒకసారి చెక్ చేసుకోవాలి. ఎందుకంటున్నానంటే ఇంట్లో కానీ ఆఫీస్లో కానీ ఎక్కడైనా ఈశాన్యంలో నైరుతిలో దోషం ఉంటే ఇలాంటి సంఘటనలు జరుగుతూ ఉంటాయి. అప్పుడప్పుడు మనం పడడం, దెబ్బలు తగలడం, డెంట్లు పడడం, గుద్దేయడం, లేదా మనని ఎవరో వచ్చి వేరే వెహికల్ పడుకుంటేయడం, ఇలా జరుగుతూ ఉంటాయి. ఈ మధ్య మనం ఒక న్యూస్ ఐటెం చూసాం. మొన్న ఎలక్షన్స్ అయ్యాయి కదా. ఒక ఫ్యామిలీ ఓటు వేయడానికి పాపం వాళ్ళ విలేజ్కి వెళ్తూ హైవేలో ఎక్కడో పాపం రోడ్ సైడ్ టిఫిన్ సెంటర్ దగ్గర ఆగి టిఫిన్ చేస్తున్నారు ఫ్యామిలీ 4. ఆ రోడ్డు గుండా వెళ్ళే బస్సు ఒకటి రోడ్డు దిగేసి వచ్చి వీళ్ళని గుద్దేసి అలా వెళ్ళిపోయింది. ఆన్ ద స్పాట్ 4 అవుట్. ఇలా ఎన్నో యాక్సిడెంట్స్. అంటే గుద్దినవాడు మర్డర్ చేశాడు, పాపం వీళ్ళు మర్డర్ చేయబడ్డారు, చచ్చిపోయారు. ప్రపంచంలో ఎంతోమంది లీడర్లను కూడా ఇలా చంపేశారు. అని మనం యాక్సిడెంట్ అనుకుంటాం. ఇందిరాగాంధీని చంపేశారు, రాజీవ్ గాంధీని చంపేశారు, కెనడీని చంపేశారు. మొన్న ఈ మధ్యకాలంలో మనం లాస్ట్ వీక్ చూసాం పూనాలో పోర్షే కార్ యంగ్ బాయ్ పోర్షే కార్, కాస్ట్లీ కార్ తీసుకెళ్ళి రోడ్డు పైన సుమ్మని వెళ్తుంటే ఇద్దరిని గుద్దేశాడు పాపం. ఆన్ ద స్పాట్ 2 అవుట్. అంటే ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే ఇంట్లో ఎక్కడైనా ఈశాన్యంలో కానీ నైరుతిలో కానీ దోషం ఉంటే ఇలాంటి అనుకోని సంఘటనలు జరుగుతూ ఉంటాయి. మన ప్రియతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు కూడా ఇలా చచ్చిపోయారు అనుకోకుండా. అప్పటివరకు బాగానే ఉన్నారు, సడన్గా హెలికాప్టర్లో అవుట్. కొన్ని ఫ్యామిలీస్ ఏమంటారంటే మా ఇంట్లో అసలు ఏమీ లేదండి, 20-30 ఇయర్స్ బాగా హాయిగా ఉన్నాం మేము, కానీ ఈ మధ్యకాలంలో మా ఫ్యామిలీలో ఒక యాక్సిడెంట్ అయింది. మరి ఇన్నాళ్ళు ఎప్పుడు జరగలేదు. మొన్నే లాస్ట్ వీక్ యాక్సిడెంట్ అయింది, ఒకరు పోయారండి. అంటే అక్కడెక్కడో దోషం, అక్కడ ఏదో మార్పు చేస్తుంటారు, అక్కడ ఆ దోషం జరిగింది. ఈశాన్యంలో నైరుతిలో దోషం ఉంటే డెఫినెట్గా ఏదో ఒక రోజు యాక్సిడెంట్ అవుతుంది. మనం ముహూర్తం పెట్టలేము, వాస్తు ప్రకారంగా మన ముహూర్తం ఈ రోజు అవుతుంది అప్పుడు అవుతుంది చెప్పలేము, కానీ ఏదో ఒక రోజు మాత్రం ఇలాంటి సంఘటనలు జరుగుతాయి. కాబట్టి నా రిక్వెస్ట్ ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా, ఇంత ట్రాఫిక్ పెరిగిపోయింది కాబట్టి అతి ముఖ్యంగా ఇప్పుడు అవసరం మనకి ఇంట్లో కానీ ఆఫీస్లో కానీ నైరుతిలో ఈశాన్యంలో దోషం లేకుండా చక్కగా చూసుకొని దాన్ని సవరించుకుంటే బాగుంటుంది. సాయి రక్ష.